జర్నలిజం అనేది కాలక్రమంలో అనేక రూపాల్లో విస్తరిస్తూ వచ్చింది. ఒకప్పుడు పవిత్రమైన ప్రజాసేవగా భావించబడిన ఈ వృత్తిలోకి నేడు అనేక మంది క్రిమినల్స్ అడుగు పెడుతున్నారు. ఎవరిని అడిగినా నేను జర్నలిస్టునే అనే సమాధానమే వినిపిస్తోంది. అయితే 2 దశాబ్దాల క్రితమే జాతీయ స్థాయిలో నిర్వహించిన ఓ సర్వేలో వృత్తులన్నింటిలో జర్నలిస్టు ఉద్యోగం అత్యంత క్లిష్టమైనది, తక్కువ భద్రత కలిగినదిగా గుర్తించబడిన విషయాన్ని మర్చిపోలేం. అయినప్పటికీ కొందరు నిజాయితీ గల జర్నలిస్టులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ నేటికి తమ మనుగడను కొనసాగిస్తున్నారు. ఈ రోజుల్లో జర్నలిజంలోకి రావాలనే తపన కంటే ఛానళ్ల లోగోలు చేతబట్టడం, మీడియా గుర్తింపు కార్డులు, అక్రిడేషన్ కార్డుల కోసం తాపత్రయపడడం, హోదాలు చెప్పుకోవడమే ప్రధాన లక్ష్యంగా మారింది. కానీ మీడియా విలువలు దిగజారిపోతున్నాయో అనే ఆలోచన చేసేవారు అరుదైపోయారు. నోరు అదుపులో పెట్టుకోకుండా అడ్డదిడ్డంగా మాట్లాడే వ్యక్తులకు టీవీ ఛానళ్లు వేదికలుగా మారుతున్నాయి. రాజకీయ నాయకుల చుట్టూ నా లోగో అంటూ పోటీ పడుతూ అవతలి వారు ఏమి మాట్లాడుతున్నారో కూడా గ్రహించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీడియా విలువలు పతనం అవుతున్నాయి. లోగోలు, అక్రిడేషన్లతో జర్నలిజం వ్యాపారంగా మారింది అని పలువురు సీనియర్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జర్నలిజం అనేది ఉద్యోగం కంటే ముందుగా సమాజ సేవ. ఇది ఒక వాస్తవం. అయితే నేటి మీడియా సంస్థలు నిజంగా ఎంత మేరకు సమాజ సేవ చేస్తున్నాయి? ప్రకటనల పేరుతో జర్నలిస్టులపై లక్షల రూపాయల టార్గెట్లు మోపి ఆ టార్గెట్ల కోసం చచ్చి చెడి పనిచేస్తున్నప్పుడు దీన్ని ఏమనాలి? అటువంటి పరిస్థితుల్లో కూడా జర్నలిస్టులకు కనీస గౌరవ వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదు? దీనిపై ప్రశ్నించిన జర్నలిస్టు సంఘాలు ఎందుకు అనేది ప్రశ్న. సంఘాల పేరుతో నాయకత్వం వహిస్తున్న వారు జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడలేకపోతే అటువంటి నాయకత్వం వల్ల జర్నలిజానికి ఉపయోగం ఏమిటి అనేది ప్రశ్న. మీడియా అంటే సంఘసేవ అని బోధించే కొన్ని సంస్థలే లోగోలు, ప్రెస్ ఐడి కార్డులను విక్రయిస్తే దాన్ని సంఘసేవగా ఎలా పరిగణించాలి? నేటి పరిస్థితుల్లో మీడియా సామాజిక బాధ్యత కాదు, ఉద్యోగం కూడా కాదు అన్నట్లుగా మారింది. సమాజాన్ని దోచుకోవడం, నాశనం చేయడమే కొందరి మీడియా పాత్రగా మారిందన్న విమర్శ తప్పించుకోలేనిది. వేల రూపాయలు ఖర్చు చేసి మీడియా గుర్తింపు కార్డులు, అక్రిడేషన్ కార్డులు, ఛానళ్ల లోగోలు కొనుగోలు చేసి తమను తాము జర్నలిస్టులుగా చెప్పుకునే వారి వల్ల సమాజానికి లాభమేమిటి? అక్రిడేషన్ కార్డు ఉంటేనే నిజమైన జర్నలిస్టు అనే భావనలో ఉన్న పోలీసులు, అధికారులు ఒక విషయం తెలుసుకోవాలి. కొన్ని మీడియా సంస్థలు అక్రిడేషన్ కార్డులను 5,000, 10,000 నుంచి ₹1,00,000 లోపు బేరసారాలతో అమ్ముతున్నాయి. ఈ శక్తుల నుంచి జర్నలిజాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. సీనియర్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియా అక్రిడేషన్ కార్డుల వల్ల ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అమలవుతున్నాయా? సమాధానం స్పష్టంగా చెప్పాలంటే లేదు అని చెప్పవచ్చు. సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు జర్నలిజం మూలాలను కాపాడుతూ వచ్చిన సీనియర్ జర్నలిస్టుల ముందు నేటి కొందరు వాట్సాప్ జర్నలిస్టుల తీరు పిల్ల వచ్చి గుడ్డును వెక్కిరించినట్లు ఉంది. ఫలితంగా అనుభవజ్ఞులు, తలలు పండిన జర్నలిస్టులు పక్కకు నెట్టబడుతున్నారు. ఒకప్పుడు అన్ని రంగాలపై కనీస అవగాహన ఉన్నవారే జర్నలిస్టులుగా గుర్తింపు పొందేవారు. నేడు తన పేరును సరిగ్గా రాయలేని వారు కూడా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు. అక్షర జ్ఞానం లేని కొందరు 1, 2, 2కు 3 అంటూ క్రాస్ మీడియా అధినేతలుగా మారిపోయారు. ఇదేనా మన జర్నలిజం? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకకపోతే జర్నలిజం అనే వృత్తి తన అసలైన ఆత్మను పూర్తిగా కోల్పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది అని సీనియర్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.